ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా వందనములు. మనం ఈ దినాన నూతన కృపా కార్యక్రమంలో ధ్యానించుకోబోతున్న వాక్యం ఏమనగా కీర్తనలు 9వ అధ్యాయము 1వ వాక్యము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. ఆమేన్. ఈ కీర్తన భాగం మనం చూసినట్లయితే దావీదు దేవుని యొద్ద చెప్తున్న ఒక మాట ఉన్నది. దావీదు గురించి మనం ఎన్నోసార్లు వివరించుకునే ఉన్నాము. దావీదు గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకునేము. దావీదు నా హృదయానుసారుడైన దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చున్న మాటలు కూడా మనం ధ్యానించుకునే ఉన్నాము. అలాగే ఇక్కడ మరి అలాంటి దావీదు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. అపూర్ణ హృదయంతో యెహోవాను నేను స్తుతించెదనని దావీదు ఎలా చెప్పాడు? నేను యెహోవాని స్తుతించెదను, నేను యెహోవాని మహిమపరిచెదను, నేను యెహోవాని ఘనపరిచెదను. ఇవన్నీ కూడా ఆయన చెప్పొచ్చు కదా. కానీ ఆయన ఇక్కడ చెప్పిన మాట ఏమో ఉన్నది. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. అప్పుడు ఆ పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించినట్లయితే ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడనని దావీదు బాగుగా ఎరిగి ఉన్న ఒక మంచి భక్తుడై ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే ఆయన నిత్య స్తుతులపై ఆసీనుడై ఉండే ఒక దేవుడై ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం చూస్తే దావీదు విషయానికి వచ్చినట్లయితే అపూర్ణ హృదయంతో ఎలా స్తుతించగలిగాడు, అపూర్ణ హృదయంతో దేవుని ఆయన ఎలా మహిమపరచగలిగాడు అనే విషయానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అదే చూడండి. మార్కులో మనం చూసినట్లయితే మార్కు 30వ అధ్యాయంలో వాక్యం ఏమున్నది? మార్కు 30వ అధ్యాయంలో నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని అనునదియే కదా ప్రధానమైన ఆజ్ఞ. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ వాక్యం ధ్యానించుకున్నట్లయితే మనకు వాక్యము అర్థమైంది కదా. దావీదు నా పూర్ణ హృదయంతో నేను నిన్ను స్తుతించెదను అనే మాటకి ఇక్కడ మనం చూసినట్లయితే ఏముంది? నీవు దేవుడు చెప్పిన ఒక మాట నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ ఉన్నదని చెప్పి దేవుడిచ్చిన ఒక మొదటి ఆజ్ఞ ఉన్నది కొత్త నిబంధనలో. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు? నేను మొదటయ్యా నా పూర్ణ హృదయంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నేను నిన్ను స్తుతించినట్లయితే నిన్ను ఎప్పుడైతే నేను మొదటి ఆజ్ఞ నేను గైకొని నేను ఆ ఆజ్ఞ ప్రకారం నేను నిన్ను ప్రేమించినట్లయితే తప్పకుండా నా స్తుతుల పైన నీవు ఆసీనుడవై ఉండే ఒక దేవుడిగా ఉండి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మీద ఒక ధ్వజాన్ని స్థాపించే దేవుడివి నీవే కదా ప్రభువా. అలాంటి గొప్ప దేవుడివి నీవు. నా పూర్ణ హృదయంతో నేను నిన్ను ప్రేమించినట్లయితే నా స్తుతులు నీకు ఎలా చేరతాయంట? బాలురలాగా, చంటి పిల్లలలాగా, ఏ కళ్ళ కపటము లేకుండా, ఏ ద్వేషం అనేది లేకుండా, ఏ నటనకరమైన భక్తి అనేది లేకుండా నా పూర్ణ హృదయముతో నేను స్తుతించేదనయ్యా. అలా పూర్ణ హృదయంతో నేను నిన్ను స్తుతించేదనని దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడు? మొదట పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించగలుగుతున్నాడు కనుక. కాబట్టి ఆయన మొదటి ఆజ్ఞ దావీదు గైకొన్నాడు కనుక నా స్తుతుల పైన నా దేవుడు ఆసీనుడై ఉంటాడు. నా స్తుతుల మీద నా దేవుడు ఒక ధ్వజాన్ని స్థాపించే దేవుడై ఉంటాడు. కాబట్టి నేను ఎల్లవేళలా ఆయన్ని నేను స్తుతించుట నా దేవుడు ఎరిగి ఉన్నాడు, నన్ను చూస్తున్నాడని చెప్పి దావీదు దేవుని వద్ద చెబుతున్న ఒక మాట ఉన్నది. అలాగే మనం కింద వాక్యం చూసుకున్నట్లయితే చూడండి. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. ప్రతి ఒక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిలో కూడా దావీదు ఎలా ఉన్నాడంట? దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా చిన్నది మొదలుకొని పెద్ద విషయాలలో అన్నిట్లలో కూడా తన అపరాధముల గురించి, తన పొరపాట్ల గురించి, తన బలహీనతల గురించి అన్నీ కూడా దేవుని వద్ద మొరపెట్టుకొని ఒప్పుకోవలసినవి ఒప్పుకొని విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ఆయన ఎల్లవేళలా దేవుని మహిమపరుస్తూనే ఉన్నాడు. అలా ఎల్లవేళలో కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలను ఆయన వివరిస్తూనే ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా అయ్యా నీ గొప్ప కార్యాలని నాయనా యెహోవా, నీ అద్భుత కార్యాలన్నిటినీ నేను వివరించేవాడిగా నేను ఉన్నానయ్యా, ఇక మీదట కూడా ఉంటానయ్యా అని చెప్పి దావీదు ఇక్కడ దేవుని వద్ద ధైర్యంగా ఆయన ఈ మాట చెప్పగలుగుతున్నాడు. అలాగే మనం చూసినట్లయితే చూడండి. అదే దేవుడిచ్చిన రెండవ ఆజ్ఞ ప్రకారం ఏమో ఉన్నది. రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని ఉన్నది. మనం ఈ వాక్య సారాంశం చూస్తే చూడు, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను.
విషయానికి వస్తే మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే ఆమె ఉమ్, హల్లెలూయా, సమరయ స్త్రీని మనం చూసుకుంటున్నాం. సమరయ స్త్రీ ఆమె 5 మంది భర్తలు ఉన్నారు. ఆమె బావి వద్దకి, యాకోబు బావి వద్దకు ఆమె వచ్చి నీళ్లు చేదుకుంటుండగా ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను దర్శించి, అమ్మా, నేను ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగినట్లయితే ఎన్నటికీ నీవు ఇంక మీదట దప్పికొనవు అని ఆయన ఆమెతో కొన్ని మాటలు, కొన్ని విషయాలు ఆమె సొంత జీవితం గురించి ఆయన వివరించినప్పుడు, ఆమె ఒక ఒక మగ మనిషిగా ఉండి నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈయనొచ్చి నా కొరతలు నాకు తెలియజేస్తున్నాడని చెప్పి ఆమె ఆయన్ని కించపరిచి గాని, లేకుంటే ఆయనని హేళన చేసి గాని, లేకుంటే ఆయనని తిరస్కరించి గాని అలాంటివేమీ ఆమె చేయలేదు. ఆమె తన పొరపాట్లు బయలుపరిచిన దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఈయన గొప్ప దేవుడే ఉన్నాడు, ఈయన నిజమైన దేవుడే ఉన్నాడు. ఎందుకు? నా అపరాధములను, నా అతిక్రమములను అన్నీ కూడా నా పాపములను నాకు తెలియపరిచే ఒక దేవుడే ఉన్నాడు ఈయన. కాబట్టి నాలాంటి వారు ఎంతో మంది లోకం అనే పాపంలో, శాపం అనే పాపములో, బంధకం అనే పాపములో, బలహీనత అనే పాపములో, వీటన్నిటిలలో కూడా ఒక పురుషుని వలె వాటన్నిటికీ కూడా స్త్రీగా నేను బలహీనవంతురాలని, కానీ లోకం అనే ఆ బలాన్ని నేను జయించలేక నేను ఓడిపోయిన దానిగా, నేను పడిపోయిన దానిగా, నేను కృంగిపోయిన దానిగా ఉన్న ఈ సమయంలో నా దేవుడు నా వద్దకు వచ్చి ఆయన వాక్కు ద్వారా ఆయన జీవజలపు ఊటను నాకు దయచేసి ఆయన నా గతాన్ని నాకు తెలియపరిచి ఆ పాపపు ఊగిలో నుండి నన్ను పైకి లేవనెత్తుటకు నా ఆత్మ దాహము ఎరిగి ఉన్న దేవుడు గనక ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచదనని చెప్పిన దేవుడు ఆశ కలిగిన నా ఆత్మని తృప్తిపరచుటకు నన్ను వెతికి వచ్చి నన్ను రక్షించాడు అని ఆమె, యెహోవా నీ కార్యములన్నిటినీ నేను వివరించదనే అని ఆ సమరయ స్త్రీ ఊరి మధ్యలోనికి వెళ్ళి నా గురించి సమస్తము ఎరిగిన దేవుడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన వచ్చి ఉన్నాడు, నన్ను క్షమించిన దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, నిజమైన దేవుడు ఆయనే, రక్షణ ఆయన వద్ద మాత్రమే ఉన్నదని చెప్పి ఆమె అనేక మందికి దేవుని యొక్క గొప్ప కార్యాలన్నీ కూడా వివరించగలిగింది. అలా వివరించగలిగిందంటే ఏమిటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని 2వ ఆజ్ఞ ఉన్నది కదా. నా మట్టుకైతే నేను భక్తిలో ఉంటే చాలును, నా మట్టుకైతే నేను స్వలాభముతో, నా సొంత ఆశతో, నా సొంత ఆలోచనతో, నా మట్టుకైతే నేను నా పాపములను, నా అపరాధమును కప్పిపించుకొని నేను ఈయన వద్ద మేలు పొందుకొని ఇలాగే నేను వెళ్ళిపోయే ఒక స్త్రీగా నేను ఉండకూడదు. నాలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. నాలాంటి వారు ఎంతో మంది నిజమైన దేవుడని ఎరగని వారున్నారు. లోకమనే బలహీనత అనే వ్యభిచార పాపములో ఉన్నారు. లోకమనే అబద్ధమనే వ్యభిచార పాపములో ఉన్నారు. లోకమనే వేషతనమనే వ్యభిచార పాపములో ఉన్నారు. అలాంటి బలహీనతలన్నింటినీ నన్ను తప్పించిన దేవుడు ఈయనేనని, ఈయన వద్దకు ఈయన గొప్ప కార్యాలు నేను వివరించి ఈయన వద్దకు నేను వారిని నడిపించినట్లయితే నేను మాత్రమే రక్షింపబడతాను మాత్రమే కాదు, నాలాంటి అనేక మంది కూడా రక్షింపబడి ఆ ఆత్మను దేవుని వైపు చూసేవారిగా ముందురని చెప్పి ఆమె ఎలాగైతే దేవుని ప్రేమించారో పొరుగు వారిని కూడా ఆమె ప్రేమించగలిగిన ఒక మంచి మనసు కలిగిన ఒక స్త్రీ వలె అనేక మందిని ఆ సమరయ పట్టణంలో అనేక మందిని దేవుని వైపు ఆమె నడిపించిన ఒక స్త్రీగా. కాబట్టి మనం ఈ దినాన మనం ధ్యానించుకున్న ఈ వాక్యం సారాంశం ఏమైంది? ఒక చిన్న బిడ్డల పోలి లోకానుసారమైన భక్తి కలిగి కాక, లోకానుసారమైన మన ఇష్టానుసారమైన భక్తి కలిగి కాక, ఏదో ఆశించే ఒక భక్తి కలిగి కాక, మనం ఎలాంటి వారిగా ఉండాలంట? మన పూర్ణ హృదయంతో మనము యెహోవాను స్తుతించే వారిగా ఉండాలి. అలా పూర్ణ హృదయంగా మనం ఎప్పుడైనా స్తుతిస్తామో, ఆయన మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ఎప్పుడైతే ఆయనే నిజమైన దేవుడని మనం ఎరుగుతామో, మన శ్రమలను బట్టి, మన నిందను బట్టి, మన అవమానాన్ని బట్టి, మన దుఃఖాన్ని బట్టి ఆయన విడిచిపెట్టే వారినిగా కాక, అయ్యా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే నాయన, చావైతుంది నాకు లాభము ప్రభువా, ఎందుకంటే నా పూర్ణ మనసుతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నా పూర్ణ హృదయముతో నేను స్తుతించే రీతిగా ఉండాలి ప్రభువా అని మనము అడిగే వారినిగా ఉండము. అలాగే ఆయన గొప్ప కార్యాలను, అద్భుత కార్యాలను మనం పొందుకున్న వారినిగా, మనము మరుగైన వారినిగా ఉండకుండా, మనం అద్భుత కార్యాలు పొందుకొని మనము ఆయన నామమును అంతటితో మనము ఆయన నామాన్ని మర్చిపోయి ఆయన విడిచిపెట్టే వారినిగా కాక, మన శ్రమ యందు, మన కష్టమందు, మన రోగమందు, మన బాధ ఎందు, బలహీనత ఎందు మనల్ని విడిపించిన దేవుడు ఆయనేనని, ఒంటరితనములో ఉన్న వేళలో నిన్ను విడువని ఎడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయనేనని
మనల్ని లోకమంతా విడిచిపెట్టిన, లోకమంతా అసహ్యించుకున్న, లోకమంతా త్రోసివేసినా కూడా నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను ప్రేమిస్తున్నానని మన వద్దకు వచ్చి ఆయన తన కౌగిటిలో మనల్ని హత్తుకున్న దేవుడని, మనల్ని ఆదరించిన దేవుడు ఇతరులను కూడా ఆదరించే దేవుడుగా ఉన్నాడని ఆయన గూర్చి మనం అనేక మందికి ఆయన చేసిన కార్యాలు వివరించే వారినిగా, ఆయన గూర్చి ప్రకటించే వారినిగా, ఆయన గూర్చి ప్రచురించే వారినిగా మనం అందరం కూడా ఉందముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. మనందరం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నైనా. ఇదో ప్రభా, వేణుని సమయాన్ని యేసయ్యా అయ్యా నీ నామ మహిమపరిచే భాగ్యాన్ని, కృపని మాకు దయచేసినందుకు వందనాలయ్యా. దావీదు చెప్పిన రీతిగా ప్రభువా స్తోత్రం అయ్యా. నా పూర్ణ హృదయముతో నేను నా దేవుని స్తుతించేదనని చెప్పి ఉన్నాడు కదా ప్రభువా. అలాగే యెహోవా అయ్యా నీ గొప్ప కార్యాలనైనా అయ్యా అనేక మందికి నేను వివరించుదనని చెప్పిన రీతిగా ప్రభువా అయ్యా మా పూర్ణ హృదయంతో మొదట నిన్ను ప్రేమించే వారిమిగా నాయనా, నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతికే వారిమిగా ప్రభువా, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో అయ్యా, పూర్ణ బలముతోనైనా నిన్ను మహిమపరిచి నిన్ను స్తుతించే వారిమిగా తండ్రి అయ్యా. మా బలహీనతలన్నీ తొలగింప చేసి అయ్యా నీ బలంతో, నీ శక్తితో మమ్మల్ని నింపినాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము స్వామి. అలాగే అయ్యా మా పట్ల నువ్వు జరిపించిన గొప్ప కార్యాలను నాయనా మేము మరుగుపరిచే వారిమిగా కాక తండ్రి అయ్యా స్తోత్రము నాయనా. నీవు మా పట్ల చేసిన గొప్ప కార్యాలు అనేక మందికి వివరించే వారిమిగా, అనేక చోట్ల ప్రకటించే వారిమిగా నాయనా, అనేక మందికి ప్రభువా స్తోత్రము స్వామి అయ్యా ప్రచురించే వారిమిగా తండ్రి స్తోత్రమయ్యా. కృతజ్ఞత కలిగిన జీవితాలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. పరిశుద్ధాత్ముడా, ఎంతమంది అయితే నేను ఈ వాక్యం వినుచున్నారో ప్రభువా, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి నాయనా. నువ్వు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నాయనా, ఒకవేళ ప్రభువా మా శరీరానుసారమైన బలహీనతను బట్టి నాయనా, లోకానుసారమైన ఆశలను బట్టి ప్రభువా అయా స్తోత్రము నాయనా అయ్యా మేము మర్చిపోయి ఉన్నాము ఏమో తండ్రి. మరొక్కసారి నైనా నీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలయ్యా. నీవు చేసిన మేలులకు నైనా నీకు కృతజ్ఞతలు చెల్లించుకునే వారిగా తండ్రి స్తోత్రమయ్యా. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో అయ్యా, పూర్ణ హృదయంతో నాయనా నేను స్తుతించగలిగిన ప్రభువా, నీ గొప్ప కార్యాలు, ఘనకార్యాలు వివరించగలిగిన ఆ ధన్యతనైనా ప్రతి బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.